రాజమండ్రిలో ఇద్దరు రాక్షసులు మందు కొట్టి కార్ డ్రైవ్ చేస్తూ స్కూటీపై వెళ్తున్న ఓ మహిళా డాక్టర్ని 3 సార్లు కారుతో పదే పదే గుద్ది చంపేశారు. వందల మంది చూస్తుండగా ఈ దారుణానికి ఒడిగట్టారు. వాళ్ళ కార్ నెంబర్ ప్లేట్ మార్చి పడేశారు. ఈ హంతకులపై ఎఫ్ఐఆర్ చేసేందుకు రాజమండ్రి పోలీసులకు చాలా సమయం పట్టింది. వాళ్లను వెతికి పట్టుకోవడానికి, ఆ తర్వాత అరెస్టు చూపించడానికి 5 రోజుల సమయం తీసుకున్నారు. అది మీడియాకు చేరేందుకు 6 రోజులు పట్టింది. ఆ రాక్షసుల ఫోటోలు బయటకు రాకుండా పోలీసులు పగడ్బందీగా మేనేజ్ చేశారు. ఏపీలో వ్యవస్థలు ఎంతగా భ్రష్టు పట్టిపోయాయో, ప్రధానంగా పోలీస్ సిస్టమ్ ఎంత నీచంగా తయారైందో తెలిసేందుకు రాజమండ్రిలో మహిళా డాక్టర్ యాక్సిడెంట్, హత్య ఓ ఉదాహరణ. రాజమండ్రి లాంటి పట్టణంలో యాక్సిడెంట్ చేసి తప్పించుకున్న వాళ్ళను పట్టుకోవటానికి 5 రోజుల, అది మీడియాకు తెలియకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేస్తారా? ఆ దుర్మార్గుల ఫోటోలు ఈ రోజుకి కూడా దొరకకుండా చేశారా? ఎంత అమానుషం! ఓ ఆడపిల్ల శవంపై పోలీసులు, మీడియా వాళ్ళు చిల్లర ఏరుకున్నారా? ఒక మహిళా డాక్టర్ని పదే పదే కారుతో గుద్ది చంపితే అది హత్య కాదా? కేవలం రోడ్డు ప్రమాదం మాత్రమేనా? ఆగస్టు 3 రాత్రి 10 గంటలకు రాజమండ్రిలోని ఓ సినిమా థియేటర్ వద్ద అప్పుడే ఫస్ట్ షో సినిమా చూసి బయటకు వస్తున్న డాక్టర్ ప్రియాంకని సోరవరపు దశ్వంత్, దేశభక్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్ అనే నీచులిద్దరూ కారుతో 3 సార్లు ఢీకొట్టి చంపేశారు. వాళ్ళిద్దరూ మందు కొట్టి గంజాయి కూడా తీసుకుని ఉంటారని ఓ అనుమానం. సెకండ్ షో సినిమా చూసేందుకు మత్తులో ఉన్న వాళ్ళిద్దరినీ థియేటర్ సెక్యూరిటీ అనుమతించలేదు. దీనికి వాళ్లతో గొడవపడి సెక్యూరిటీ గార్డులను కొట్టి అదే కోపంతో కారు తీసి పారిపోబోతూ స్కూటీపై ఉన్న ప్రియాంకను మొదట ఢీకొట్టారు. కింద పడిన ఆమె గట్టిగా అరవటంతో ఆమె తలపై నుంచి ర్యాష్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వెంటనే కార్ నెంబర్ మార్చేశారు. థియేటర్ వద్ద పోలీసులు ఉన్నా వీళ్ళని పట్టించుకోలేదు, పట్టుకోవటానికి ప్రయత్నించనూ లేదు. ప్రియాంకను ఆమె చదువుతున్న జీసీఎల్ హాస్పిటల్లోనే చేర్చారు. ఇది ప్రముఖ టీడీపీ నేత గన్నీ భాస్కర్ రావుకు చెందిన మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ప్రియాంకకు వైద్యం చేసేందుకు జిఎస్ఎల్ డాక్టర్లు చేతులెత్తేయడంతో హైదరాబాద్ కిమ్స్కి తరలించారు. ఈ యదవల తండ్రులు ఇద్దరు రంగంలోకి దిగారు. వీళ్లలో ఒకటి తండ్రి పాస్టర్. నేరం జరిగిన క్షణాల్లో లక్షలు వెదజల్లి పోలీసులని, మెయిన్ స్ట్రీమ్ మీడియాని కొనేశారని సమాచారం. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకు అనుచరుడు ఒకడు ఈ ఆపరేషన్ మొత్తం దగ్గరుండి నడిపించాడు. రాజమండ్రి ప్రకాష్ నగర్ సిఐ ఈ కేసుని పక్కదారి పట్టించాలన్న ప్రయత్నం చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ప్రతినిధులను భారీగా డబ్బులు ఇచ్చి కొనేశారు. యాక్సిడెంట్ వార్త కూడా ఎక్కడా రాకుండా మేనేజ్ చేశారు. ఆగస్టు 3 రాత్రి సంఘటన జరిగితే ఆగస్టు 7 వరకు నిందితులను పట్టుకోలేదు. అంటే నిందితులకు ముందస్తు బెయిల్ తెచ్చుకునేందుకు తెలివిగా 5 రోజుల గడువు ఇచ్చారన్నమాట. ఆగస్టు 7న డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ప్రమాదం జరిగినట్లు, నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కానీ నిందితుల ఫోటోలు మాత్రం రిలీజ్ చేయలేదు. చివరికి ఇది రాష్ట్రమంతా అల్లరి కావడంతో ఆగస్టు 9న ఎస్పీ ఈ యాక్సిడెంట్ అండ్ మర్డర్ని నిర్ధారిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ప్రమాదం జరిగిన 5 రోజులకు కానీ రాజమండ్రిలోనే ఉన్న నిందితులను పోలీసులు ఉద్దేశపూర్వకంగా పట్టుకోలేదన్నమాట. ఈ ఘటన గురించి ఆలస్యంగానైనా తెలుసుకున్న ముఖ్యమంత్రి, హోంమంత్రి ఓ స్టేట్మెంట్ ఇచ్చి సరిపూజ చేశారు. చిన్న చిన్న పొలిటికల్ కేసుల్లో ప్రత్యర్థి పార్టీ నేతలను రోడ్లపై పశువులను ఈడ్చుకెళ్లినట్టు ఈడ్చుకెళ్లే పోలీసులు ఇద్దరు రాక్షసులు ఓ ఆడపిల్లను గంజాయి, మద్యం మత్తులో ఢీకొట్టి చంపేస్తే కనీసం నిందితుల ఫోటోలు కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీన్ని బట్టి ఈ కేసు వెనుక స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు ఎంత బలంగా పనిచేశారో, ఎలా చక్రం తిప్పారో అర్థమవుతోంది. పైగా పీజీ డాక్టర్ చదువుతున్న 22 ఏళ్ల అమ్మాయికి ఫస్ట్ షో సినిమా వెళ్లేందుకు పర్మిషన్ ఎవరిచ్చారు? ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఆ సమయంలో అమ్మాయి బయటకు ఎందుకు వచ్చింది అని కొందరు ప్రశ్నించడం మరీ దుర్మార్గం. ఆడపిల్లను నడిరోడ్డు మీద హత్య చేసిన వాళ్ళని కాలర్ పట్టుకొని గుంజుకు రావాల్సింది పోయి ఆ అమ్మాయి బయటికెందుకు వచ్చిందని ప్రశ్నిస్తూ కేసును తప్పుదావ పట్టిస్తున్నారు ఇంకొందరు. చివరికి యాక్సిడెంట్, మర్డర్ జరిగిన 9 రోజులకి మృత్యువుతో పోరాడుతూ హైదరాబాద్ కిమ్స్లో డాక్టర్ ప్రియాంక కన్నుమూసింది. కూతురు శవమై ఇంటికి తిరిగి రావడంతో గుండెలు పగిలేలా రోధిస్తున్నారు డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు. అంటే ఎంత బాధ ఉందో నేను తట్టుకోలేను. ఇంకా మీడియా ముందు ఏడవటం వల్ల ఉపయోగం లేదని నాకు అర్థమైంది. ఏడ్చి నా కళ్ళలో నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. కసిగా వాళ్ళు యాక్సిడెంట్ చేసి చంపేస్తే మా బాధ ఎట్లుంటుందో మీరు తల్లిదండ్రులు మీరందరూ
తల్లిదండ్రులు మీకు కూడా పిల్లలు ఉంటారు, ఎట్లుంటుందో మీరు చెప్పండి సార్. నేను వరుసలో నుంచి ఆ బాధని నేను చెప్పలేను సార్. కాబట్టి మా కుటుంబానికి తీరని లోటు జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సార్ మానవత్వం చూపించండి, మానవత్వం చూపించి మీరు స్పందించి నాకు ఎంత తీరని బాధ కలుగుతుంది సార్. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, కనీసం వైద్యానికన్నా ఏమైనా స్పందిస్తున్నారా? ఒక మెసేజ్ పెట్టారా? పోనీ మా ప్రభుత్వం తరపున వైద్యం చేయండి, ఈమె ఒక డాక్టరు మెరుగైన సేవలు అందించడని ఒక మెసేజ్ పెట్టారా? ఒకరైనా మాకు ఒక ఫోన్ చేశారా? హాస్పిటల్కి వచ్చారా? ఏంటి సార్, ప్రభుత్వం పనిచేస్తుందా లేదో నాకు అర్థం కావాలి కదా సార్. మా బాధలు మీకు తెలియాలి కదా సార్. ఈ యాక్సిడెంట్ మర్డర్ కేసులో ఎన్నో ప్రశ్నలకు సమాధానం తేలాల్సి ఉంది. డాక్టర్ ప్రియాంకను యాక్సిడెంట్తో హత్య చేసిన ఆ ఇద్దరు రాక్షసులను అరెస్ట్ చేసేందుకు 5 రోజుల సమయం ఎందుకు పట్టింది? వాళ్ళ ఫోటోలు మీడియాకు చూపించేందుకు పోలీసులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? 6 రోజుల వరకు మీడియాకి యాక్సిడెంట్ సమాచారం రానివ్వకుండా అడ్డుపడిందెవరు? మేనేజ్ చేసిందెవరు? ఇంత జరిగినా రాజమండ్రి ప్రకాష్ నగర్ సిఐపై ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? పోలీసులను, మీడియా వాళ్లను మేనేజ్ చేసిన పొలిటికల్ లీడర్ ఎవరు? ఇద్దరు తాగుబోతుల దుర్మార్గానికి బలైపోయింది. కానీ ఆమె మరణం చుట్టూ మిగిలిపున్న ఈ ప్రశ్నలకు ఇప్పటికైనా సమాధానం తెలియాల్సి ఉంది. కేవలం అధికారంలో ఉన్న వాళ్ల పగ, ప్రతీకార రాజకీయాల కోసమే పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ అప్పుడప్పుడైనా మానవీయ కోణంలో ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నారు సామాన్యులు.